ప్రార్థన చేసుకుందాం. కుడికి ఆరంభించుకుంటున్నాం. దయచేసి ఈ దినపు కుడి కొరకు కూడా అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, యేసు ప్రభువా, మీ సర్వశ్రేష్టమైన ఘనమైన నామములో చేరి మరొక దినము సజీవులుగా ఉంచి ఎన్నో శ్రమలు, కష్టాలు ఈ కాలం ఈ రోజుల్లో మేము అనుభవిస్తూ ఉన్నాం. అయినా కూడా మీ సమృద్ధైన సహాయం మాకు అనుగ్రహిస్తున్నారు. స్తోత్రాలు, వందనాలు. నిత్యమైన దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, యుగయుగ సజీవుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, దినమంతా కాపాడి ప్రార్థన భారంతో నింపండి. దేశం కొరకై, రాష్ట్రం కొరకై, ప్రజల క్షేమం కొరకై మొరపెట్టడానికి భారం దయచేయం. మీ కృపగల సింహాసనం నుండి మాతో మాట్లాడు. మీ భక్తులు ఏ విధంగా ప్రార్థించారో ఆ విధంగా మేము కూడా సరి చేసుకునే వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి సిద్ధపరచము. మీ దాసులను బలపరచము, వాక్యం కొరకు సిద్ధపరచము. మాకు కూడా వినగల చెవి, గ్రహించలేదని ప్రార్థించే ఆత్మ కుమరించు. జూమ్ మీటింగ్లోనూ కాన్ఫరెన్స్ కాల్లోనూ అట్లు ప్రార్థిస్తుండగా మీ సన్నిధి దయచేయండి. ప్రతిదిన కనబడి చేయడం కాల్శక్తులు లయపరచమని సిస్టమ్ను, ఆన్లైన్ నెట్ను, వాతావరణాన్ని మీ దాసులను చిరచర మరుపరచమని ప్రజలు వారి గృహాల్లో కూడా ఇండి ఆలోచిస్తుండగా వారికి కూడా తోడుగా ఉండండి. ప్రతి విధమైన అనాలోచిత ఆటంక శక్తులు లయపరచమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వెలుగించి నాకు మార్గము చూపు, వెలిగించిన ప్రియ యేసు, వెలుగించి నాకు మార్గము చూపు, వెలిగించిన ప్రియ యేసు, గురి చేరుటకే ఈ నా యాత్ర, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో నే చేరుటకు, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో నే చేరుటకు, కోరిని వెలుగుని నడచుటకు ప్రభు నడిపించు, వెలుగించి నాకు మార్గము చూపు, వెలుగించిన ప్రియ యేసు, వెలుగించి నాకు మార్గము చూపు, వెలుగించిన ప్రియ యేసు, ఘోర చీకటి నన్నవరింప, ఘోర చీకటి నన్నవరింప, మార్గమున ఘోర తుఫాను రేగా, ఘోర చీకటి నన్నవరింప, మార్గమున ఘోర తుఫాను రేగా, కరమునెత్తి ప్రభు గద్దించుము, ప్రభు రక్షించుము, వెలుగించి నాకు మార్గము చూపు, వెలుగించిన ప్రియ యేసు, వెలుగించి నాకు మార్గము చూపు, వెలుగించిన ప్రియ యేసు, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నేనాశించితి నా హృదయములో, నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకే, నేనాశించితి నా హృదయములో, నన్ను బలపరచు నిలుపుము ప్రభు స్థిరముగను, వెలుగించిన
మది ప్రియ యేసు వెలుగిచ్చినాకు మార్గము చూపు వెలుగిచ్చిన మది ప్రియ యేసు. ये गाना थोड़ा सा उठाना पड़ता है, मस्त रहता है. సాయంకాల వేళలో ప్రార్థించడానికి ముందు సాయంకాల వేళలో ప్రార్థించడానికి ముందు దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండం 5వ అధ్యాయం शाम के समय में प्रार्थना करने के पहले निर्गमन की पुस्तक 5वां अध्याय 22-23 వచనాలు కలిసి చదువుకుందాం. 22 और 23 दोनों पद मिलकर पढ़ेंगे. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడి जनुలకు కీడే చేస్తున్నాడు. నీ जब से జనులను मैं तेरे नाम से फिरौन के पास పంపింపలేదను. बातें करने के लिए गया, तब से उसने इस प्रजा के साथ बुरी व्यवहार किया और तूने अपनी प्रजा का कुछ भी छुटकारा नहीं किया. ఈ సాయంకాల వేళలో शाम के समय में దేవుడి వాక్యం దీవించినాక परमेश्वर हमारे लिए इस वचन आशीष बनाए रखे. నేటి సమయంలో आज के दिन మరి దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటున్నాం. हम प्रभु के सम्मुख में नहीं आने की परिस्थिति में हम అయినప్పటికీ దేవుని వాక్యం ద్వారా ఇలా ఆన్లైన్ ద్వారా మన ఇళ్లలో రాబోతుంది. फिर भी हमको परमेश्वर ने अच्छा मौका दिया है कि ऑनलाइन के द्वारा और प्रभु हमसे उसके वचन के द्वारा बात कर रहा है. ఎవరైతే ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో जो कोई इस वचन को सुन रहे हैं, ఈ వాక్యంలో జీవం గల మాటలు ఉన్నాయి. इस वचन में जीवन का शब्द है, बातें हैं. ఈ జీవం గల మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి. इस जीवन के बातों को हमारे हृदय में संभाल के रखना है, ఎందుకంటే లోకంలో భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. क्योंकि इस दुनिया में बहुत ही भयंकर दिन चल रहे हैं. ఒకరోజు ఇలాంటి సమయం ఇది కూడా వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. हम्म? ఒకరోజు వాక్యం వినలేని పరిస్థితి हाँ, ఏర్పడుతుంది. एक दिन ऐसा आएगा कि हम वचन भी सुन नहीं सकते. ఇలాంటి అవకాశం కూడా రాకుండా పోతుంది. ऐसा समय भी हमें नहीं मिलेगा. అయితే ఇప్పుడే మనం మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలా. अभी हम अच्छा मौका है कि हमारे हृदय में प्रभु के वचन को संभाल के रखना. అదే మన పితరులైన నిర్గమాకాండంలో మోషే ఏ రీతిగా ప్రార్థించినాడో మనం చూద్దాం. हमारे पूर्व लोग निर्गमन के पुस्तक में जैसे मूसा ने प्रार्थना किया वो हम देखते हैं. నిర్గమాకాండం 5వ అధ్యాయం निर्गमन की पुस्तक 5वां अध्याय 22వ వచనంలో 22वां पद में మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, तब मूसा ने यहोवा के पास लौटकर कहा, हे प्रभु. ఆ, తిరుగుతూ వచ్చినాడు. हाँ, वो लौट कर आया. తిరిగినాడు. ఎవరి వైపు తిరిగినాడు? किसके और लौटा वो? భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి యెహోవా వైపు తిరిగినాడు. जो भूमि और पृथ्वी और आकाश को जो सृजनहार है उसकी ओर वो फिरा हो. అయితే అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలు उसके पहले इस्राएल के प्रजा लोग ఎంతో వెట్టి చాకి చేస్తూ వచ్చినారు. बहुत ही काम करते हुए आए, ఎంతో దీన స్థితిలో ఉంటూ వచ్చినారు. बहुत ही दीन स्थिति में थे वो. వాళ్ళు మొరపెట్టినారు. वो लोग मतलब विनती मांगा, అప్పుడు మోషేకు దర్శనం ఇచ్చినాడు దేవుడు. तब मूसा को दर्शन दिया प्रभु यीशु मसीह ने. మోషే ఎన్నో సాకులు చెప్తూ వచ్చినాడు. मूसा ने कई बार कहा उनसे, నేను నత్తివాడిని అంటూ వచ్చినాడు. मैं तो मूंगा हूँ. ఇంకా రకరకాల సాకులు చెప్పినాడు. बहुत ही हर किस्म के मतलब बहाने बताते आया हो. మోషే నీవే కావాలి నాకు అన్నాడు. हाँ, परमेश्वर ने कहा, ए मूसा तू ही मुझे चाहिए. మరి నన్నే కావాలని నువ్వు కోరుకున్నావు. हाँ, तुम मुझे चुन लिया, అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు. मुझे यहाँ लेके आया, కానీ ప్రజలకు ఏం చేస్తున్నావు?
मगर यहाँ क्या कर रहे हैं? ఈ ప్రజలకు కీడే చేస్తున్నారు. हाँ, इस प्रजा के लिए आप मतलब बुराई कर रहे हैं. ఒకవేళ ఇలానే ఉండేది ఉంటే अगर ऐसा ही रहेगा, ఒకరోజు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. एक दिन मुझे ये सारे लोग पत्थर फेंक के मार देंगे. అందుకనే దేని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. इसलिए और प्रभु की ओर फिरा और प्रार्थना कर रहा. అయితే నేటి దినాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? आज के दिन प्रजा लोग क्या कर रहे हैं? దేవుని వైపు తిరగట్లేదు. परमेश्वर के और नहीं फिर रहे. కష్టాలు వచ్చినప్పుడు, जब कष्ट आते हैं, బాధలు వచ్చినప్పుడు जब बाधा आते हैं, అప్పుడే దేవుని వైపు తిరుగుతున్నారు. उसी समय परमेश्वर की याद आती है उन्हें. దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. मैं उसके लिए एक उदाहरण दूंगा. ఒక బిల్డింగ్ మీద ఒక తండ్రి ఉన్నాడు. ఒక బిల్డింగ్ మీద తండ్రి ఉన్నాడు. हाँ, एक बिल्डिंग के ऊपर एक पिता है ఆ కింద పిల్లవాడు ఆడుకుంటున్నాడు. और नीचे में छोटा बच्चा खेल रहा. అయితే ఆ పిల్లవాడిని ఆ తండ్రి పైనుంచి పిలుస్తున్నాడు. हाँ, उस छोटे बच्चों को वो मतलब बिल्डिंग के ऊपर से उसका पिता पुकार रहा. ఆ ఎంత పిలిచినా రావట్లేదు. वो कितना भी पुकारने से नहीं आ रहा बच्चा. అయితే పైనుండి ఒక 10 రూపాయల నోటు కింద వేసినాడు. हाँ, वो ऊपर से एक 10 रुपए का नोट नीचे फेंक दिया. ఆ 10 రూపాయల నోటు చూసి वो 10 का नोट देखा बच्चे ने. మా తండ్రి వేసినాడు हाँ, मेरा पिता ने डाला है नीचे. అని పైకి వస్తాడు అనుకుని వేసినాడు. मैं वो ऊपर आएगा करके डाल दिया. అయినప్పటికీ రాలేదు. फिर भी वो बच्चा ऊपर नहीं आया. నా 10 రూపాయలు దొరికినాయి అని బయటకు వెళ్ళి తింటూ वो వచ్చినాడు. 10 रुपए मिला करके बाहर चला गया और खरीद लिया उससे. మళ్ళా కాసేపటికి మళ్ళీ ఒక 10 రూపాయల నోటు వేసినాడు. फिर थोड़ी देर के बाद और 10 की नोट और फेंक दिया नीचे. మళ్ళా అదే రీతిగా ఖర్చు పెడుతూ फिर వచ్చినాడు. वैसा ही वो बाहर जाके खर्चा करते आया पैसा. మళ్ళా అట్లే చేస్తూ వచ్చినాడు. फिर दोबारा वैसे ही करते आया. ఇట్లా అయితే నా కుమారునికి బుద్ధి చెప్పాలా हाँ, मैं तो अपने लड़के को मतलब बुद्धि बताना है. అని ఒక చిన్న బండ తీసుకొని తల మీద కొట్టినాడు. एक छोटा सा पत्थर लेके और सर पे फेंक दिया. అప్పుడు పైకి వచ్చినాడు ఎవరు రా అని. तब वो ऊपर देखा कि भैया कौन है. అన్నాడు. అప్పుడు అరే నా తండ్రి పిలుస్తున్నాడు అని అప్పుడు ఉరికొచ్చినాడు. तब उसने सोचा कि मेरा पिता बुला रहा करके वो आ गया. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తూ వచ్చినాడు? क्यों ये उदाहरण देती हुआ? ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడే తండ్రిని చూస్తూ వచ్చినాడు. क्योंकि जब तक हमें मार नहीं लगता तब तक हम उसी पिता की याद नहीं करते. అయితే మనకు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఎన్ని మేలులు ఇచ్చినా चाहे అది परमेश्वर ఎందుకు हमें వెళ్ళిపోతుంటాం? कितना आशीष दे और कितना भलाई करे, ఏదో ఒక దెబ్బ కొట్టి నిన్ను దేవుడు సరి చేస్తాడు. हाँ, एक ना एक दिन और वो मारेगा और हमें ठीक करेगा. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు కాలంలో బాగుగానే ఉన్నారు. वो इसराइल के प्रजा लोग जब मिस्र में थे तो अच्छे ही थे. అయితే ఎప్పుడైతే యోసేపు మిగిలిన ప్రజలందరూ చనిపోతూ వచ్చినారో ये सारे लोग जब मरते हुए आए అప్పుడు కష్టకాలం ప్రారంభమవుతూ వచ్చినది. तब वो कष्ट के दिन आरंभ हो गए. ప్రార్థన చేసేవాళ్ళు లేడు. प्रार्थना करने वाले कोई नहीं है. దేవుడు అంటే దేని వైపు తిరిగే వాళ్ళు లేరు. हाँ, परमेश्वर के और फिरने वाले लोग नहीं है. మోషేని పంపి నాయకుడిగా స్థిరపరిచినాడు అక్కడ. हाँ, मूसा के लिए जो भविष्यवक्ता वो लोग तैयार किया, ఆ మోషే దేవుని వైపు తిరిగినాడు. वो मूसा परमेश्वर को और फिरा. మనం దేని వైపు తిరుగుతున్నాం? हम किसकी ओर फिर रहे? దేవుని మందిరానికి రావట్లేదు కానీ హాయిగా ఆ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. परमेश्वर के मंदिर में तो नहीं आ रहे, मगर बहुत ही बाहर तो ऐसा समय बिता रहे कि हम ఒకరోజు మనం ఇవన్నీ లెక్కప్పవలసిన వారం. ये सारा एक दिन हमें ये सारा गिनती देना पड़ेगा. అయితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? हम कौन सी स्थिति में है? అయితే దేవుని సన్నిధికి వస్తున్నామా? प्रभु के सम्मुख में आ रहे हम? అయితే దేవుని సన్నిధి రాలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంటున్నాం. प्रभु के सम्मुख में नहीं आने के परिस्थिति में है हम. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడుంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. जहाँ पे लोग 1, 2 से 3 लोग मेरे नाम में इकट्ठे होते हैं, मैं उनके मध्य रहूंगा. కాబట్టి వారి మధ్య ఉండాలని దేవుడు కోరుతున్నాడు. हाँ, उस बीच में रहना चाहता परमेश्वर. అందుకే మనం చదివిన లేఖన భాగంలో इसलिए हम जो पढ़े हो वचन में మోషే దేని వైపు తిరిగి ప్రభువా ప్రభువా అని మొరపెడుతున్నాడు. मूसा परमेश्वर की ओर फिरा, हे प्रभु करके वो विनती कर रहा है. నీవేలా ఈ ప్రజలకు కీడెందుకు చేస్తున్నావు? నన్ను ఎందుకు పంపినావు అని అంటున్నాడు. मुझे क्यों भेजा है? నన్ను ఎందుకు పంపినావు ఇక్కడికి? मुझे यहाँ क्यों भेजा? ఇలా కీడే చేస్తున్నావు కదా. हाँ, इनको तो बुराई कर रहे ना. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో हम यहाँ देखते हैं 6वां अध्याय में మొదటి వచనంలో రాయబడి ఉంది. पहले वचन में लिखा है, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నేను నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తమ దేశంలో నుండి వారిని తోలివేయనని మోషతో అనెను. तब यहोवा ने मूसा से कहा, अब तो देखेगा कि मैं फिरौन में क्या करूँगा, जिसने वहाँ इसको बराबस निकालेगा, वह तो उन्हें अपने देश से बराबस निकाल देगा. బలమైన హస్తం చేత వారిని పోనిస్తానంటున్నాడు. हाँ, मैं दृढ़ हस्त से, బలమైన హస్తం చేత మిమ్మల్ని వాళ్ళని విడిపిస్తా నేను. हाँ, दृढ़ हाथों से मैं तुम्हें छुटकारा दूंगा. వారి ఐగుప్తులకు
కొన్ని రకాల శ్రమలు పెట్టి అప్పుడు బలమైన హస్తంతో మిమ్మల్ని నడిపిస్తా मिस्र में मैं कुछ संकट और कष्ट दूंगा, फिर बाद में मैं अपने दृढ़ हाथों से मैं तुम्हें छुड़ा दूंगा। మోషేని మొట్టమొదట చెప్పినాను, ఫరో హృదయం కఠినమైపోతుంది. मूसा मूसा मैं आपको पहले बताया कि फरो का हृदय बहुत कठिन हो गया, జల్దీ నేను పంపలేడు, वहाँ भेज नहीं सकता, అయితే అనేక శ్రమలు పెడతాడు. बहुत सारे संकट लगाएगा वो। కానీ నా నామను ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి ఎలాంటి హాని రారు. जो कोई मेरे नाम से प्रार्थना करेगा उन्हें कोई हानि नहीं पहुंचेगा। ఎంతమంది అయితే నీ మాట వింటారో, जितने लोग तुम्हारी बात सुनेंगे, నీవు నా వైపు తిరిగినట్టు నీ వైపు అందరు ఎవరైతే తిరుగుతారో, जैसे तुमने मेरे और फिरा वैसे ही तुम्हारी प्रजा भी मेरी तरफ फिरना। ఎంతమంది దేవుని వైపు తిరుగుతారో जितने लोग प्रभु की ओर फिरेंगे అప్పుడు వారి యొద్దకు నేను వస్తా. मैं उनके पास आऊंगा। ఎవరైతే లోకం వైపు తిరుగుతారో जो कोई दुनिया के ओर फिरेंगे లోకంలో నశించిపోతారు. वो दुनिया में नाश हो जाएंगे। మరి నేటి దినాల్లో అదే పరిస్థితి आज के दिन वही परिस्थिति में है। చాలా మంది లోకం వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు. बहुत सारे लोग दुनिया की ओर फिर रहे। వాక్యం వింటున్న మనము जो वचन सुन रहे हम लोग, మనం ఎక్కడ తిరుగుతున్నాం? हम कहाँ पे है? దేవుని మందిరానికి రావాల్సిన మనము हम परमेश्वर के भवन में आने वाले हम लोग, దేవుని మందిరానికి రాకుండా సాతానుడు అడ్డుబండ వేసినాడు. हाँ परमेश्वर के भवन में ना आते हुए शैतान ने हमें आड़ा पत्थर डाल दिया। అయితే అలాంటి పరిస్థితుల్లో ऐसे स्थिति में దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం परमेश्वर का जो वचन है दो दो तलवार का है। అయితే చూసినట్లే ఒక తుఫాన్ వస్తుంది, हाँ यहाँ देखते हैं कि एक तूफान आएगा, ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంది, एक झाड़ के ऊपर एक पक्षी है, సముద్రం ఒడ్డున समुद्र के किनारे में పెద్ద చెట్టు ఉంది, बड़ा झाड़ है। ఆ చెట్టు మీద ఒక పక్షి హాయిగా నిద్రపోతుంది. वो झाड़ के ऊपर एक पक्षी आराम करी सो रही हो। అయితే అటు ఇటు దాని కొమ్మలు కొట్టుకొని పోతున్నాయి. हाँ वो जो मतलब हवा से उसके सारे जो ढालियां है ना उधर टूट जा रहे हो। అయినప్పటికీ ఆ చెట్టు మీద ఆ పక్షి హాయిగా నిద్రపోతుంది. फिर भी उतना तूफान आने के बाद भी जो पक्षी है वो आराम कर रही हो। అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ పడవలో వెళ్ళేవారు పడవలు వెళ్తున్నారు, చెట్టు కింద ఉన్నవారు అందరూ వెళ్ళిపోతున్నారు. वहाँ के जो सारे लोग वहाँ से निकल जा रहे, ఎటోలటి వెళ్ళిపోతున్నారు. वो जिधर के उधर चले जा रहे हैं वहाँ से। అక్కడ ఒక సాధువు కూడా ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు కింద. वहाँ पे एक गुरु भी है वहाँ, ఆ గురువు కూడా वो వెళ్ళిపోతున్నాడు. गुरु भी चले जा रहा, ఆ చెట్టు మీద ఉన్న పక్షి మాత్రం చెట్టు అటు ఇటు అయినప్పటికీ పోవట్లేదు. मगर वो झाड़ के ऊपर जो पक्षी है वो तो बिल्कुल नहीं जा रहा वहाँ అక్కడ से। ఉన్న ప్రజలందరికీ భయం. वो सारे प्रजा को डर लगा। సముద్రం వస్తుంది, हाँ समुद्र है, తుఫాన్ వస్తుంది, तूफान है, ఆ తుఫానుకు చెట్టు పడిపోతుంది, वो तूफान आएगा तो झाड़ गिरेगा, ఇండ్లు కూలిపోతాయి सारे मकान गिरेंगे। అని ఇలాంటి భయంతో వాళ్ళు వెళ్ళిపోతూ వస్తున్నారు. वो डर भय से वो वहाँ से निकल गए। ఈ పక్షి మాత్రం ఆ చెట్టు మీద హాయిగా కూర్చుంది. मगर ये केवल एक ही पक्षी जो है वो झाड़ के ऊपर आराम से बैठी है। ఎందుకు? क्यों? దానికి రెక్కలు ఉన్నాయి. क्योंकि उनको पंख है। నాకు దేవుడు రెక్కలు ఇచ్చినాడు. मुझे परमेश्वर ने पंख दिया, ఆ రెక్కల బలంతో నేను అది రాగానే నేను ఎగిరిపోతా. मैं अपनी पंख की ताकत से जैसा तूफान आएगा मैं वैसा मतलब चले जाऊंगी। అలాంటి విశ్వాసం దానికి ఉంది. ऐसा विश्वास उसे है। అందుకని మనం కూడా యెహోవా రెక్కల కింద ఉండడానికి వచ్చినాం. हम भी परमेश्वर के पंखों के नीचे में रहने के लिए आए। నేడు కరోనా వైరస్ తిరుగుతుంది. आज के दिन कोरोना वायरस बहुत भयंकर बीमारी है। అయినప్పటికీ ఆ పక్షి కదా రెక్కలు ఉన్నట్టు దేవుని హస్తం మన మీద ఉంది. जैसे वो पक्षी के पंखे है वैसे परमेश्वर के हाथ हमारे ऊपर है। దేవుని మందిరం దేవుని సేవకులు అనేటువంటి ప్రార్థన మనకు ఉంటూ వచ్చినది. परमेश्वर का भवन, परमेश्वर के दास और प्रार्थना हम पे है। దేవుని వైపు తిరిగి దేవుని మీద నమ్మకం ఉంచితే ఎప్పటికీ మనం తప్పిపోం. परमेश्वर की ओर फिर कर और विश्वास से रहेंगे तो हम कभी भी नहीं भटकेंगे। మనం ఈ భూమి మీద జీవించినంత కాలం దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉండాలా. जब तक हम इस पृथ्वी पे है तब तक हम विश्वास योग्य गवाही पाकर रहना। అంతేగాని నేను దేవుని వైపు తిరుగుతా, ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతా అని వృధాగా ఉండకూడదు. हाँ ऐसा ही नहीं कि मैं उसके ऊपर फिरूंगा और प्रार्थना करूंगा, ऐसे बात ही नहीं करना। దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలా. सही सही हम उसके वचन के और उसके बातों को हमारे हृदय में संभाल कर रखना। అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, एक व्यक्ति है అతను మంచి ప్రార్థన పరుడు. वो अच्छा प्रार्थना करता है। అయితే తర్వాత కొన్ని రోజులకు ఏమైపోయినాడు, కొద్ది రోజులకు ఏమైపోయినాడు, हाँ कुछ दिन के बाद क्या हो गया, అయితే ప్రార్థన నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసినా కదా, मैं तो इतने दिन से प्रार्थना कर रहा था, నా దేవుడు ప్రార్థన వింటున్నాడు, मेरा परमेश्वर मेरी प्रार्थना सुन रहा, ఇవన్నీ ఏది అడుగుతాడు ఇస్తున్నాడు. हाँ ये सारा सोच लिया, ఇక ప్రార్థన మానడం బంద్ చేసినాడు. हाँ अब ये प्रार्थना करना भूल गया। అది ఏం చేసినాడు ఇప్పుడు, क्या किया,
ఓ లెటర్ తీసుకున్నాడు, एक लेटर लिया, ఫోన్ తీసుకున్నాడు, फोन लिया, ఆ వాట్సాప్ పెడుతున్నాడు. वो व्हाट्सएप में डाल रहा। ఈ సేవకునికి ఆ సేవకుని 10 మంది సేవకులకు ఫోన్లు చేస్తున్నాడు. हाँ, वो दास ही दास को सब लोग को फोन लगा रहा। అన్నా నా కొరకు ప్రార్థన చేయి, भैया मेरे लिए प्रार्थना करो, అన్నా నా కొరకు ప్రార్థన చేయి, मेरे लिए प्रार्थना करो। అక్క నా కొరకు ప్రార్థన చేయి. हाँ सिस्टर मेरे लिए प्रार्थना करो। 20-30 మందికి అలా ఫోన్లు చేసి వాట్సాప్ చేసి పంపుతున్నాడు. 20-30 लोगों को प्रेयर रिक्वेस्ट भेज रहा और वैसा व्हाट्सएप भी भेज रहा है। ఈయన ఏం చేస్తున్నాడు? ये क्या कर रहा? హాయిగా ఇంట్లో మంచంలో కూర్చోండి, కాలేసుకొని టీవీ చూస్తున్నాడు. अच्छा खटिया में बैठकर और टीवी देख रहा। అప్పుడు అలాంటి వారి ప్రార్థన వింటాడా? ఎంతమంది చేసినా ऐसा लोगों का प्रार्थना सुनेगा क्या? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన వినడు. कोई भी परिस्थिति में प्रार्थना नहीं सुनेगा। దేవుని వైపు ఎవడైతే తిరగడో, जो कोई परमेश्वर की ओर नहीं फिरेगा, హఠాత్తుగా మరణం అయిపోతాడు. वो बिल्कुल नाश हो जाएगा। మరి మనం చూసినట్లయితే ఎన్నో వాక్యాలు हम రాయబడుతున్నాయి. देखते हैं बहुत सारे वचन है। వాక్యంలో ఆత్మమైన సత్యాలు మనకు దేవుడు हाँ, బయలుపరుస్తున్నాడు. उस वचन में आत्मिक सच्चाई है। మోషే ఆ రీతిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు. मूसा उस रीति से विश्वास योग्य था। 6వ అధ్యాయంలో అచ్చటాలకు మనం చెప్తూ వచ్చినాడు. जब 6वें अध्याय में जब आया हम, బలమైన హస్తాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు నమ్మినాడు. हाँ, दृढ़ हाथों के नीचे मैं तुम्हें रखूंगा करके उसने विश्वास किया। అప్పుడు ప్రజలను సమకూర్చినాడు. हाँ, सारे प्रजा को इकट्ठा किया। అధైర్యపడద్దు, అధైర్యపడద్దు, हाँ, बिल्कुल डरना नहीं, ధైర్యంగా ఉండండి. हिम्मत से रहना। కీడేం జరగదు మనకు, हाँ, अपने अपने लिए बुराई नहीं होगा, మనకు మేలే జరుగుతుంది. हमारे लिए भलाई होगा। మన దేవుడు కనికరం గల దేవుడు. हमारा परमेश्वर दयालु परमेश्वर है, కాబట్టి ఆ కనికరం గల దేవుని కి ప్రార్థించాలా. इसलिए उस अनुग्रहकारी परमेश्वर की हम विनती करना है। దేవుడు మనకు మేలు చేయడానికే మనం సమకూర్చినాడు. परमेश्वर ने हमारे भलाई करने के लिए हमें इकट्ठा किया। అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలుకు తోడు నీడగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. अब्राहम इसहाक और इस्राएल को जो सहायता किया, परमेश्वर हमारे संग भी रहेगा। కాబట్టి మనకు మేలే జరుగుతుంది. हमें भलाई होगा। ఒకటి దేవుని వైపు మనం తిరిగి ఉండాలా. हम परमेश्वर को और फिरना होगा। ఈ భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు దేని వైపే తిరుగుతూ ఉండాలా. इस भूमि में जब तक है तब तक हम उसके और रहना। ఒకవేళ అటు ఇటు తిరిగినావు అనుకో, अगर उधर इधर अगर भटके समझो, లోకంలో భయంకరమైన శోధనలో పడిపోతావు. दुनिया में बहुत ही मतलब मुसीबत में पड़ जाओगे। దేశ దిమ్మరైపోతావు. हाँ, बिल्कुल अकेलेपन हो जाएंगे। మరి అలాంటి పరిస్థితుల నుండి విడిపించాలంటే ऐसे परिस्थिति में छुटकारा पाना है तो నేటి దినాల్లో కాపర్ లేని గొర్రెల వల్లే ప్రజలు ఉంటూ వచ్చినారు. आज के दिन उस चरवाह के मुताबिक रहना चाहिए। కాబట్టి దేవుడే మనకు కాపరిగా ఉన్నాడు. परमेश्वर ही हमारा चरवाह है, మంచి కాపరిగా ఉన్నాడు. अच्छा चरवाह है। కాబట్టి మంచి కాపరి మన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. अच्छा चरवाह अपने भेड़ों के लिए प्राण देता है। वो కాబట్టి మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. मूसा प्रार्थना किया। మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. मूसा जो है सारे परिवार में विश्वास योग्य है। वो కాబట్టి మోషే గురించి మనం ఎన్నో విషయాలు మనం मूसा తెలుసుకోవాలి. के बारे में बहुत सारे विषय है। అయితే ఆయన దేవుని మాట విని లోబడి వాటి ప్రకారం జీస్తూ వచ్చినాడు. हम परमेश्वर की बात सुनना और उसके आगे बढ़ना, అయితే మరి అలాంటి గొప్ప ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ऐसे बड़े उद्देश्य प्रभु ने हमें चुन लिया। కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలా? ప్రార్థించేటప్పుడు प्रार्थना करते समय మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలా. हम कुछ विषय को ध्यान रखना। మనం ఇంతవరకు ఇంతమంది రక్షించినాం. कितने लोगों को हम उद्धार में लाया అయితే ఈ సంవత్సరంలో इस साल में, ఎంతమంది రక్షించినాం, कितने लोगों को हम उद्धार में लाया, ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నాం, कितने लोगों के लिए प्रार्थना किया, ఎంతమందికి వాక్యం చెప్తున్నాం. कितने लोगों को हम वचन बताया। ఒకసారి మనం పరీక్షించుకోవాలా. अपने आप को जांचना, పరీక్షించుకొని जांच कर ప్రార్థనలో పోరాడాలా, हाँ हम लड़ना, ప్రార్థన చేయాలా. प्रार्थना करना। కాబట్టి ఇలాంటి మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ऐसे अच्छा समय और मौका हमें दिया परमेश्वर ने। కాబట్టి మన ఇంటిలోనే మనం ఉంటూ నమ్మకమైన సాక్షులుగా ఉండాలా. हमारे घर में रहकर और विश्वास योग्य गवाही पाके रहना, ఆ రీతిగా ఉండి దేవుని కనపరచాలా. ऐसे रहकर और उसकी बड़ाई करना। దేవుడి వాక్యం గురించి परमेश्वर इस वचन को आशीष दे। తోడుగా ఉన్నారు. మీ ప్రజలముగా
నేను ఘనపరచు నిమిత్తమై నేను సేవించడానికి మరొకసారి ఇప్పటివరకు పాటల్లో వాక్యంలో కూడా మీరు మాకెంతో తోడ్పడ్డారు. స్తోత్రాలు. మీ దాసుని నిలబెట్టుకొని మోషే చేసిన ప్రార్థన విషయమై జ్ఞాపకం చేసినారు. స్తోత్రాలు. అట్లు మా ప్రార్థన కూడా ఆలకించి జవాబు దయచేయండి. భారతదేశంలో భయంకర మరణాలు, ఎంతో మంది భర్తలు భార్యలను వదిలిపెట్టి విధవరాలు అవుతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు వదిలిపెట్టు ద్వారా పిల్లలు అనాథలు అవుతున్నారు. దయతో ప్రతి విధమైన బీదలు, ప్రతి విధమైన అనాథలు, ప్రతి విధమైన దూర పరిస్థితులను తప్పించి మీరే ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కల కింద భద్రత ఇచ్చేయండి. బేతేలును, నూతన ఇస్లాం, చంద్రపూర్ జిల్లాను, మహారాష్ట్రను, సేవకులను, విశ్వాసులను తండ్రి తోడుగా ఉండి, దాసుల ప్రయాణంలో కూడా తోడుగా పరీక్షల్లో తోడుగుండి, దుఃఖంలో కుటుంబంలో ఆదరించండి, ధైర్యపరచండి. తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని, మీ వాగ్దాన బలపరచమని, ఇప్పుడు ఆన్లైన్లో జూమ్లోను తిరిగి ప్రభా కాన్ఫరెన్స్ కాల్స్లోను ప్రార్థన చేయించిన ప్రార్థన పరులందరి వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, సత్యమైన దేవా, నిజమైన దేవా, యథార్థవంతుడా, జవాబిస్తున్న దేవా, స్తోత్రాలు వందనం చెల్లిస్తా ఉన్నాం. మిగతా సమయాన్ని మీ దయగల స్థలకు అప్పగిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, చేరువచ్చిన పరిశుద్ధులకు, ఆన్లైన్ లో ప్రార్థన చేస్తున్న వారికి, దుఃఖంలో, కష్టంలో, వేదనలో ఉన్న బిడ్డలకును ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.